గుమ్మడికాయలు దొంగరు ఎవరయ్యా అంటే తమ భుజాన్ని తామే తన్నుకున్నట్టుగా ఉన్నది బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి. సీట్ విచారణను న్యాయబద్ధంగా అలాగే ధైర్యంగా ఎదుర్కోలేక ఇవాళ పెడబొబ్బలు పెడతా ఉన్నది. గత 10 ఏళ్ల కేసీఆర్ గారి బీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యక్తిగత గోప్యత అలాగే పౌర హక్కులు హరించబడ్డాయి. ఇజ్రాయెల్ దేశం నుంచి దిగుమతి చేసుకున్న సాంకేతిక పరికరాలతో ఆనాటి ప్రతిపక్ష నేతలు అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన యాక్టర్లు అలాగే ఇతరితర రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసిన ఘటన మనం అందరం కూడా చూసాము. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన డాటా మరియు హార్డ్ డిస్క్ మరియు సీసీ కెమెరాలు దొరకకుండా వాటిని ధ్వంసం చేసి వికారాబాద్ అడవులలో అలాగే మూసీ నదులలో పడివేసిన ఉదంతాన్ని మనందరం కూడా చూసాము. ఈ ఫోన్ ట్యాపింగ్ కి కేసీఆర్ గారి సొంత కుటుంబం కూడా బాధితులే. ఈ విషయాన్ని ఎవరో కాదు స్వయాన కేసీఆర్ గారి రక్తం పంచుకొని పుట్టిన కవిత గారే ఫోన్ ట్యాపింగ్ జరిగిన ఉదంతాన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా స్పష్టం చేయడం జరిగింది. బీఆర్ఎస్ నాయకులకి నేను చెప్పదలుచుకున్నది ఒకటే, దయచేసి విచారణకు శాంతియుతంగా సహకరించండి, హుందాగా ప్రవర్తించండి. చట్టం ఎవరికి కూడా చుట్టం కాదు, చట్టం తన పని తాను చేసుకోబోతుంది.